మేము అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రాంతాలు అన్నాం. అక్కడ కోర్టు న్యాయ రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరియట్ లో, చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలోనూ మేము ఉన్నాం 5 సంవత్సరాలు కూడా. అది మార్చము అని చెప్పని కరాటకండిగా చెప్పాము. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు, అప్పులు అవసరం లేదు, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేద్దాము అని చెప్పాం. అయినా కానీ కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొచ్చి అడ్డం పడ్డారు. సరే మేము వదిలేసాము, సరే మారింది. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకు తీర్మానం పెట్టారు? ప్రత్యేక హోదా శాసనసభ, రాష్ట్ర కేంద్ర పార్లమెంటు, కేంద్ర సంబంధించినటువంటి కేబినెట్ అప్రూవ్ చేసి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే ఎందుకు దాని గురించి ప్యాకేజీ కింద మార్చారో ఈ రోజు అమరావతి కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చెప్పాలి. నెంబర్ 2, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయితే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లోకి ఎందుకు మార్చారో ఇవాళ అమరావతి అంటున్న వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడలేదు, నేను మాట్లాడాను. మా విష్ణు గారు నేను మాట్లాడా, రాష్ట్రంతో పెట్టారు రోడ్ల మీదకి వచ్చాను నేను. నా విషయం మాత్రం ప్రస్తావిస్తే రాష్ట్రం అంతా తిరిగాను, ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించాను. నేను రాలేదంటే నేను రోడ్డు మీద ఎక్కువగా రోడ్డు మీదకి వచ్చాం. మేము కూడా వచ్చాం కానీ కాదు చెప్పేది. మీరు రాష్ట్ర ఇద్దరు ఎంపీ స్పందించారు, ఒక మిథున్ రెడ్డి గారు, ఒకరు గారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గరికి వెళ్ళాం, మొత్తం తిరిగి వచ్చాం. నేను మాట్లాడింది చెప్పలేదు కాదు, మీరు ఎవరు రాలేదని అమ్మకండి. చలసాని గారు ఒక్కసారి, చలసాని గారు మల్లాది విష్ణు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ జీవీఆర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం మళ్ళీ మాట్లాడుతున్నాను. శాస్త్రి గారు ఇస్తారు, ఒక్క నిమిషం. శాస్త్రి గారు ఒక్క నిమిషం, విష్ణు గారు మాట్లాడండి. ఎందుకంటే ఎంతసేపు విష్ణు గారు మాట్లాడిన తర్వాత నిలబెట్టి ఆయన ఫోన్ లైన్ లేదు చెప్తున్నాడు. చెప్పండి ఒక్క నిమిషం శాస్త్రి గారు. సారీ ఇస్తాను నిలబెట్టిన కరెక్ట్ కాదు కదా శాస్త్రి గారు, ఒక్క నిమిషం. హోల్డింగ్ మీ ఫర్ ఆల్మోస్ట్ 40 minutes ఫర్ నో ర్యామ్ రీజన్. లేదు, మీకు అవకాశం ఇస్తాను. విష్ణు గారి తర్వాత ఇస్తాను. డిబేట్ స్టార్ట్ అయ్యి 25 minutes అయింది సార్, 40 minutes కాలేదు. నలుగురు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళకు చివరిలో అవకాశం వస్తుంది. లేదని మీరు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు కదా, ముందు వాళ్ళిద్దరు జాయిన్ అయ్యారు, మీరు లేట్ గా మాట్లాడుకునేటప్పుడు తీసుకుంటారు. ఆగండి. విష్ణు గారు చెప్పిన తర్వాత విష్ణు గారు చెప్పండి. శాస్త్రి గారు కొంచెం కూల్ గా ఉండండి, మాట్లాడుతారు కానీ నా తర్వాత ఏమంటున్నానంటే సార్, లేకపోతే మీరు మాట్లాడండి, నేను లైన్ లో ఉంటా. నేనేమంటున్నానంటే ఇది ఒక మాన్యా లాగా పట్టుకుంది ఆంధ్రప్రదేశ్ లో లీడర్లకి, కొంతమందికి. అమరావతి రాజధాని దాన్ని ఎవరు కాదంటలేదు. ఈ రోజు మా యొక్క సజెషన్ అయినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 50 లక్షల మంది జనాభా, అక్కడ రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ కడతారంట, బలవంతంగా భూసేకరణ చేసి రైల్వే స్టేషన్ కడతారంట. ఈ రోజు విజయవాడలో ఉన్న రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్టు ఈ 110 కిలోమీటర్లు ఒక దీని కింద చేసి మీరు ఎందుకుని తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు గుంటూరు, విజయవాడ మధ్య కట్టారు? ఎందుకుని అమరావతిలో కట్టలేదు? 14-19 మంది మధ్యలోనే కదా అక్కడ కట్టింది. ఎందుకుని జనసేన ఆఫీసు గుంటూరు, విజయవాడ మధ్య కట్టారు? ఎందుకుని అక్కడ ఉన్నటువంటి కేంద్ర ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి ఎయిమ్స్ ఎందుకు కట్టారు? అక్కడ రియల్ ఎస్టేట్ మీరు అమరావతి అని చెప్పినప్పటికీ కూడా గుంటూరు, విజయవాడ మధ్య ఎందుకు అభివృద్ధి చెందింది? ఎందుకుని పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ అన్ని వచ్చాయి? కాబట్టి మీరు ఏం చేసుకున్నా మా సైషన్ అనేది ప్రజలందరూ కూడా దాదాపుగా అర్థం చేసుకుంటున్నారు. అప్పుల భారం పడకుండా, లేకపోతే 20,000 కోట్లతో రాజధాని అంటే హైదరాబాద్ లో రాజధాని అంటే ఏంటండి? సెక్రటరీ కదా, సెక్రటరీ కడతానికి 2 లక్షల కోట్లు కావాలా, 1,00,000 ఎకరాలు కావాలా? అంటే మీరేం చెప్తే జనాలు నమ్ముతారనా? కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఇప్పటికైనా సరే టైం మించిపోయింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పొద్దున జరిగినటువంటి సభలో గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ జపం ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రజల్లో ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా స్టాండ్ అదే. శాస్త్రి గారు